అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందా? గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందా? దీనికి తోడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా అటకెక్కించారు. 2 ఏళ్ల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందరకు వచ్చారు, మాట్లాడారు. 2 రాష్ట్రాల రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నీటి దోపిడీకి, జలదోపిడీకి ఇప్పటికీ గురవుతున్నారనేటువంటి వాదనలో నిజమెంత విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు, మాట్లాడారు. 2 రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన నాయకులు అందరి గురించి ప్రస్తావించారు. సో ముఖ్యంగా తెలంగాణకి జరుగుతుంది కృష్ణా జలాల దోపిడీ అనే దాన్ని బాగా హైలైట్ చేశారు. మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అన్నాడు. అసలు ఏం జరుగుతుంది? ప్రజలకు సంబంధించి రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు దాటిపోయింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడవచ్చు? అంటే కేసీఆర్ గారు అతని స్థాయి తగ్గి మాట్లాడారని. అతను బయటకు వచ్చాడు 2 సంవత్సరాల తర్వాతకి. ఏదన్నా అరణ్యవాసంలో పోయినట్టు 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో ఉండి బయటకు వచ్చారు. వచ్చి 4 మాటలు మంచిగా చెప్పి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండి, లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేలాగా మాటలు చెప్తే బాగుండేది. కానీ అతని మాటలు చూస్తే మళ్ళీ 2 రాష్ట్రాల మధ్యలో గొడవలు పెట్టించే విధంగా, వర్గాల మధ్యలో గొడవ పెట్టించంగా ఉన్నాయి. సో అందులో మనం మాట్లాడిన దాంట్లో మనం 2-3 చూసుకుంటే, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యులు అంటారు. ఈయన కూడా ఎవరి శిష్యులు, ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఒకరిని అనే ముందు మనం కూడా ఏంటి, మనకు కూడా ఎవరో ఒకరు ఉంటారు. మనం ప్రతి ఒక్కరం కూడా ఏ విద్య అయినా గురువు దగ్గర నుంచి నేర్చుకుంటాం, గురువు లేని ఎన్ని నేర్చుకోలేం. సరే, అతను మొదటిగా అక్కడ నేర్చుకున్నారు, మీరు కూడా వేరే దగ్గర నేర్చుకున్నారు, వచ్చారు, అయిపోయింది. కానీ ఇంకా అతన్నే పెట్టి లాగడం అనేది కరెక్ట్ అంటే ఒకటి, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వాటిలో రాజకీయంగా మాట్లాడతారు. ఇక 4 ఎట్లా పడితే అట్లా వెళ్తుంది, ఎవరైనా కానీ అంతే. ఏ రాజకీయ నాయకులు అతీర్థం కాకపోవచ్చు చాలా మంది, మాక్సిమం పర్సెంటేజ్. కేసీఆర్ గారు పదే మాట్లాడింది ఏంటంటే, పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది? కృష్ణా జలాల విషయాలలో కేసీఆర్ గారే సిగ్నేచర్స్ పెట్టింది, దాన్ని మొత్తం చేసింది అతనే. జలాల ఒప్పంద పథకంలో 33% తెలంగాణకు, 67% ఆంధ్రకు చేసిందే అతనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడున్న మినిస్ట్రీ చెప్తున్నారు. ఓపెన్ స్టేట్మెంట్, డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసి. సో దానికి ఏంటి అంటే, చేసిన తప్పంతా నువ్వు చేసి మన తెలంగాణ లాంగ్వేజ్ అంటే తప్పంతా నీ ముడ్డి కింద పెట్టుకుని పక్కన బ్లేమ్ చేయడం. ఎందుకంటే కేసీఆర్కి మాట చేతవర్యం ఉంది. నేను ఏం చెప్పినా నమ్ముతారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ వచ్చింది నా వల్ల అనుకుంటున్నాను, నీ వల్ల రాలే. ఉస్మానియా విద్యార్థుల వల్ల వచ్చింది, సకల జన సమ్మె వల్ల వచ్చింది. నేను తెచ్చిన తెలంగాణ అంట, నువ్వు తెలంగాణ నువ్వు ఒక్కని రాలే. తెలంగాణలో నీ నీరు కార్చిన నువ్వు, వెనక చాటంగా వెళ్ళి నిమ్మరసం తాగింది నువ్వు కూడా ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, గత 10 సంవత్సరాలు తెలంగాణ సెంటిమెంట్ని పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టావు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తేవాలని చూస్తున్నారు. అంటే అభివృద్ధి ఏం చేయలేదు, సెంటిమెంట్తోనే అభివృద్ధి చేయకుండా పోయినాం. అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామనే అహంకారం ఉంది తప్ప మీకు అభివృద్ధి ఏం చేయలేదు. అంటే ఐటీ తీసుకొచ్చింది కానీ తెలంగాణని కొత్త రాష్ట్రంగా, చిన్న లేటెస్ట్ రాష్ట్రం, అంటే అన్నిటికంటే చిన్న వయసు రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక పసిబిడ్డను సాకినట్టు మేము సాకాం. అద్భుతంగా డెవలప్ చేసాం హైదరాబాద్ని కానీ, తెలంగాణ మొత్తాన్ని కానీ. ఇప్పుడున్న ప్రభుత్వం చేతగాక మొత్తం కింద పడేసింది. అదంతా ఆ పారామీటర్స్ అన్ని ఇప్పుడు డౌన్ అయిపోయినాయి అంటారు. అంటే ఇప్పుడు జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే అసలు అప్పుడు ఏం జరిగింది? అసలు పసిబిడ్డ అన్నారు సార్, కరెక్ట్. పసిబిడ్డతో పాటు మిలుగు బడ్జెట్ ఇచ్చి పసిబిడ్డని ఇచ్చాడు. దాన్ని డెవలప్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు సార్. దాన్ని ఈ రోజు లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు. పోతే అక్కడ కాళేశ్వరం కట్టావు, కాళేశ్వరం దేనికి పనికి రాకుండా అయిపోయింది. దానివల్ల సమస్యలు ఎన్నో మేము అందరం చూస్తున్నాం సార్. అటుపోతే హైదరాబాద్ని మొత్తం డెవలప్ చేయాలి, 10 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పుడు షాద్నగర్, శంషాబాద్ సైడ్ చూసుకుంటే డెవలప్ అవ్వాలి, ఇటు చూసుకుంటే సంగారెడ్డి సైడ్ చూసుకుంటే డెవలప్ అవ్వాలి, విజయవాడ సైడ్ ఆగిపోయింది. ఎటు పెరిగిందంటే సిద్దిపేట, సిరిసిల్ల జరిగింది. 3 నియోజకవర్గాలు మాత్రమే డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ వాళ్ళు వృద్ధి చెందాలి. యాదగిరిగుట్టలో కొన్ని లక్షల ఎకరాల భూమి కొని అక్కడ డెవలప్ చేస్తావు. అది కూడా స్వార్థం కోసమే చేస్తావు. అక్కడ గుడి మీద ఉన్న హిందువుల మీద ఉన్న భక్తితో చేయలే, నీకు లబ్ధి కోవడం కోసం చేస్తావు. ఇలా చూసుకుంటే ఎన్ని అయినా మాట్లాడుతున్నాడు సార్. అంటే ఫ్యూచర్ సిటీ వేస్ట్ అన్నారు. మీరు చెప్పింది కరెక్టే, అప్పుడు చేసినది ఒక మోడల్ అనుకుందాం. ఇప్పుడు మరి ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఇది అసలు అవసరమైన తొక్కలో సిటీ అన్నాడు ఆయన. ఆయన చెల్లుబాటు అవుతాయి ఆ పదజాలం, మనకి కష్టం, కానీ ఆ మాట ఉపయోగించారు ఆయన. అదొక పనికిరాని ప్రయోగం అని చెప్పని అంటున్నారు. అసలు ఎక్కడ లోపం ఉంది? ఈ విజన్లో లోపం ఉందా, వీళ్ళు చేస్తున్న ప్లానింగ్లో లోపం ఉందా? ఆ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డాక్యుమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ముందు ఫార్వర్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటారా? ఏం జరిగింది సార్? ఫ్యూచర్ సిటీ వేస్ట్ అన్నాడు సార్, ఫార్మా సిటీ కూడా వేస్టే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వేస్ట్. అంటే ఒక ప్రభుత్వం తిట్టుకోవడం కాదు, మీరేం చేసే 10 సంవత్సరాల్లో మీ ఎక్స్పీరియన్స్లో మీరేం చేయలేకపోతే వాళ్ళకి సజెస్ట్ చేయండి, వాళ్ళు చేస్తారు. కానీ తిట్టుకోవడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ని తిట్టడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టడమే జరుగుతుంది సార్. ఎన్ని ఎందుకు సార్? బయటకు వచ్చి ఇన్ని నీతులు చెప్తున్నాడు కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత. ముందు తన బిడ్డ
కవితకు సమాధానం చెప్పండి. కవిత సొంత మీ దాంట్లో ఏం జరిగిందో ఆమె నోరు విప్పాలని భయపడుతుంది. చాలా మీ దాంట్లో జరిగిన అన్ని కూడా ఆమెకు తెలుసు. ముందు ఆమెకి ఏందో చూడండి. సొంత బిడ్డకు నువ్వు న్యాయం చేయలేవు, వాడు ఇది రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు ఈయన చెప్పే నీతులు ఏంటంటే మన ఇంట్లో నీతులు చెప్పాను కానీ బయట వాళ్ళకి చెప్తా అన్నట్టు ఉంది సార్ పతి ఆయన కథ. ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ని సర్వనాశనం చేసింది కేసీఆర్. ఆయన లాభాల కోసం, స్పర్ధ లాభాల కోసము, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే హైదరాబాద్ని తాకట్టు పెట్టిండు. దాన్ని ఇంతవరకు కూడా డెవలప్ కాకుండా చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు చేయట్లే. ఇది పక్కకు పెడితే గత 10 సంవత్సరాల్లో ఉంది వాళ్ళు, ఇలా వచ్చి 2 సంవత్సరాలు 8-10 సంవత్సరాలు వాళ్ళని అభివృద్ధి లేకుండా చేసిండు. ఎక్కడ పడితే అక్కడ హైరేస్ టవర్స్ పర్మిషన్ ఇచ్చిండు. హైరేస్ టవర్స్ పర్మిషన్ ఇచ్చే ముందు కనీసం డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉంది, ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందని ఏది చూడకుండా ఇచ్చాడు సార్. ఎగ్జాంపుల్ మా షేర్లింగంపల్లిలో రైల్వే బ్రిడ్జ్ దగ్గర పెద్ద హైరేస్ టవర్ 45 అంతస్తుల టవర్ కి పర్మిషన్ ఇచ్చిండు. కనీసం ఒక కార్ వెళ్ళాలంటే పట్టదు. ఆ గల్లీలోనూ హైరేస్ పర్మిషన్ ఎలా ఇచ్చినావు అంటే నీకు ఎక్కడ శుద్ధి, ఎందుకంటే అక్కడ దాని వెనకాల ఉంది ఒక రాజకీయ వ్యక్తి. రాజకీయ వ్యక్తులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి రూల్స్ అయినా మారుస్తావు. నైట్ ఎన్ని జీవోలైనా మారుస్తావు. మరి 111 జీవోని ఆ రోజు ఏ విధంగా రాద్ధాంతం చేసిండో మనందరికీ తెలుస్తారు. ఎత్తేయాలని చెప్పారు కదా, ఎత్తేయాలి, దాన్ని తీసేయాలి, దాన్ని ఏ విధంగా తీసేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైండు. 111 జీవో వల్ల మనకు పర్యావరణం గురించి మాట్లాడతారు. పర్యావరణం కానీ వాటర్ కానీ అన్నిటి దృష్టిలో పెట్టుకుని అప్పుడు సుప్రీంకోర్టు ఆ జీవోని ఇచ్చే విధంగా సూచనలు చేసింది. ఈయన పర్యావరణం గురించి మాట్లాడితే ఏదో హరితారం చేసినా అంటాడు. హరితారం పెట్టిన చెట్టు ఒకటి కూడా 6 నెలలు బతకలేదు సార్, అన్ని పోయినాయి. దాన్ని మేము చూసుకుంటే అన్నిటికీ చూసుకుంటే మన సెక్రటరీలో ఉన్న 250 చెట్లను కొట్టేశాడు. ఈరోజు ఒక చెట్టు లేకుండా చేశాడు. సరే నువ్వు డెవలప్మెంట్ కోసం కొట్టావు, తర్వాత ఏమైనా చెట్లు పెంచావా అంటే ఏమీ లేదు. అంటే ఈయన నీతులు చెప్పేదంటే ఏంటి, ఇప్పుడు ఒక వార్ మొదలైందా తెలంగాణలో? కేసీఆర్ గారు ఇప్పటివరకు బయటికి రా అన్నారు. ఆయన బయటకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పెడదాం సవాల్ విసురుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కే పరిస్థితికి వచ్చినాయి, మళ్ళీ బాయిలింగ్ స్టేజ్. కేసీఆర్ కు ఉన్న మాట ఏం చెప్తారంటే, నేను 30,000 బుక్కులు చదివినాన్ని చెప్పింది ఎంత నిజమో ఆయన చెప్పే మాటలు కూడా అంతే నిజం సార్. ఎందుకంటే ఏం లేదు, 2 రాష్ట్రాల మధ్యలో మళ్ళీ గొడవలు పెట్టాలి, తెలుగు ఆంధ్ర ప్రజల మధ్యలో గొడవ పెట్టాలి, తెలంగాణ ఆంధ్ర అని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ బయటికి తీసుకురావాలి. నిధులు ఇప్పుడు వాటర్ అని చెప్పిండు, రేపు ఇంకోటి పట్టుకొస్తాడు. ఇలా తెలంగాణ సెంటిమెంట్ని పట్టుకొని మళ్ళీ అధికారంలో రావాలి, ఈ కాంగ్రెస్ని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు ఏ అధికార పార్టీ ఎవరు ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయాలంటే కేసీఆర్ యొక్క ఇంటెన్షన్ తప్ప. నిజంగా నీకు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే గత 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తావు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చావు? సజెషన్ చేయి. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, తెలంగాణ వచ్చిన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి నువ్వు. సీఎం గారికి సజెషన్ చేయండి, ఇలా కాదు అలా చెప్పండి. కానీ 2 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడే రేసి వచ్చి ఏదో జరిగినంటే నీకేం తెలియదు. 2 సంవత్సరాలు రాజకీయాలు అయితే వేడెక్కే వాతావరణం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు పెడితే నిజంగానే హాట్ డిస్కషన్స్. ఆల్రెడీ ఓపెన్ డాక్యుమెంట్స్ పాలమూరు రంగారెడ్డి మీద చర్చకు రమ్మంటున్నారు. జరిగే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళాలి సార్, వెళ్తే దొంగలు ఎవరని బయటపడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు, ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు, ఏం చేయాలనేది బయటకు వస్తాయి. ఇట్లైనా నిజాలు బయటకు వస్తాయి సార్. వీళ్ళు చెప్పకుండా దాస్తున్నారు, వాళ్ళు చెప్పకుండా దాస్తారు, అభివృద్ధి జరగట్లే. కనీసం బయటకు వచ్చినప్పుడైనా కేసీఆర్ గారు నోరు విప్పితే ఏం జరిగేవో అని తెలుస్తాయి. ఇప్పుడు మీరు నోరు విప్పితే కవిత గారు కూడా నోరు విప్పుతారు. నోరు విప్పితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకటి అంటే రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి సార్. కేసీఆర్, రేవంత్ రెడ్డి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. మిలుగు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రతి సామాన్యుడి మీద లక్షల రూపాయల అప్పు ఉన్నది. ఇంత హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్న ఐటీ కంపెనీలు ఉన్న హైదరాబాద్ లో ఇంత అప్పు ఉందంటే, ఎంత జిఎస్టీ పే చేస్తున్నాం, ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కడుతున్నాం, ఆయన అప్పు ఉందంటే మీరు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు? ఫ్రీ పథకాలు అని చెప్పి ఆ ఫ్రీ పథకాలు నిజంగా లబ్ధిదారులకు పోతే ఏం లేదు సార్, ట్యాక్స్ డబ్బులు సగం మధ్యలో కట్ అవుతున్నాయి. సో ఈ తెలంగాణలో ఏంటి అంటే, సో కేసీఆర్ అలాంటి వ్యక్తికి మళ్ళీ ఒకసారి అధికారంలోకి రానియొద్దు. ఆయన మాటలకు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మొద్దు. ఆయన ఏంటంటే గారెడి మాటలు, తెలంగాణ భాషలో చెప్పాలంటే గారెడి మాటలతో మాయ చేస్తాడు తప్ప పనులలో ఉండదు. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి కూడా మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించేటువంటి ఎత్తుగడల్ని అనుసరిస్తున్నారు. ఈ గారడి మాటల్ని నమ్మొద్దని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అసలైన ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.